హాయ్, హలో, నమస్తే. నేను మీ అడపా వినీత్. ఈరోజు మన పాడ్కాస్ట్ అయాన్ ర్యాండ్ అండ్ తన ఫిలాసఫీ గురించి. ఆలోచనల్ని, నియమాల్ని స్వప్రయోజనాలకు సేవకుల్ని చేస్తుంటే మనిషి స్వప్రయోజనం ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి అని ప్రశ్నిస్తుంది అయాన్ రాండ్. అలాంటిదే ఒక దృగ్విషయం చాలా కాలం పాటు నాకు అర్థం కాకుండా ఉండిపోయింది. రాజకీయాల్లో చూడొచ్చు. అది ఫలానా రాజకీయ నాయకుడి దేశ ప్రయోజనాలను తన సొంత ప్రయోజనాల కన్నా ఎగువన ఉంచాలి అంటుంది అయాన్ రాండ్. ప్రతిపక్షాలతో రాజీ పడాలంటారు. ఆ ప్రబోధం ఏదో చిన్న స్థాయి కార్యకర్తలకు కాదు చేస్తున్నది, ప్రసిద్ధులకే అని అంటారు. మరి దాని అర్థం ఏంటి? ఇది నా క్వశ్చన్. ఆ రాజకీయ నాయకుడు తన ఆలోచన రైటు అని విశ్వసించాడంటే ఇప్పుడు రాజీ పడటం ద్వారా అతను మోసగిస్తుంది దేశాన్ని కాదా? ప్రత్యర్థులు తప్పు అని అతను భావిస్తూ ఉంటే రాజీ ద్వారా అతను దేశానికి స్పష్టం చేస్తున్నట్టు కాదా? ఆ రెండిట్లో దేన్ని నిర్ధారించుకోలేకపోతే తన అభిప్రాయాలు సరైనవో కావో చెక్ చేసుకోవాలి తన కోసం, కేవలం దేశం కోసం కాదు. ఎందుకంటే తన ఆలోచనల పసవ్యతలు తనకి అతి ముఖ్య వ్యక్తిగత విషయాలు కావాలి. అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ముందు లీడర్కి తెలియాలి అంటాను. అయితే ఐడియాలు సీరియస్గా పట్టించుకునే భావనాత్మక మనస్తత్వం అక్కడ ఉండాలని చెబుతున్నాయి రాండ్ మాటలు. అంటే వాస్తవం నుంచే తన అభిప్రాయాలు, నియమాలు ఉత్పన్నమై ఉండాలంటున్నాయి రాండ్ మాటలు. ఆలోచనలు ఎవరికైనా వ్యక్తిగతమైన ప్రాముఖ్యం కలిగి ఉండడం సాధ్యమని ప్రత్యక్ష గ్రహణ చేతన నమ్మక జాలదు. ఐడియాలన్నవి ఇష్టం వచ్చిన ఎంపికల్ని బట్టి వస్తాయని అనుకుంటాం, కానీ ఏవో మధ్యంతర లక్ష్యాన్ని సాధించేందుకు పనికొచ్చే సాధారణాలవు అని భావించాల్సి వస్తూ ఉంటుంది. అలా అయితే కొన్ని పాలసీలను ఆచరణలో పెట్టేందుకు ప్రజా పదవులలోకి రావాలని ఎవరూ కోరుకోవాల్సిన పని ఉండదు. ఎన్నికయ్యేందుకు ఏవో కొన్ని పాలసీలను చెప్తాడు, చేస్తాడు అని చెప్పి ఒక నాయకుడిని నమ్మితే అవి చెప్పేస్తాడులే అనే ఫీలింగ్ మనం కలిగించుకుంటే ప్లస్ ఆర్ మైనస్ ఏవైనా మనకే తెలుస్తాయి అని నా యొక్క భావం. అదే నిజమైతే అలాంటి వాడు తన ఎన్నిక కాబడాలి, లీడర్గా అవ్వబడాలి, ఒక పదవి చేజించుకోవాలి అని తను అనుకుంటుంటే మనం వద్దు అనే ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయకూడదు అని ఎందుకు అనుకుంటున్నాం? భావనాత్మక మనస్తత్వాలు అటువంటి ప్రశ్నలు ఎన్నడూ అడగవు. ముందు ప్రజలు మారాలి. అదే అయాన్ రాండ్ ఫిలాసఫీ. అటువంటి రాజకీయ నాయకులు, అటువంటి వ్యాఖ్యాతులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి మనస్తత్వాన్ని సాధారణమేనని, తగినదేనని తీసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు సంస్కృతి యొక్క మేధాస్థితి గురించి ఇది చెబుతుంది. ఆలోచనల్ని, నియమాల్ని స్వప్రయోజనాలకు సేవకుల్ని చేస్తుంటే అప్పుడు అతని స్వప్రయోజనాలంటే అర్థం ఏంటి అనే క్వశ్చన్ మనలో రావాలి. వాటిని ఏ పద్ధతుల్లో అతను నిర్ధారించుకుంటాడు? ఒక రాజకీయ నాయకుడి లక్ష్యం అంటే దేశాన్ని సరిగ్గా నడిపించడం అతని స్వప్రయోజనం కాకపోతే అతను చేస్తున్న అర్థం లేని స్వార్థరహితమైన చాకిరీ దేనికి? ఆలోచించండి ఒకసారి. ఒక లాయరు న్యాయం అతని స్వప్రయోజనం కాకపోతే, రచయిత ఆ పుస్తకం యొక్క నిరుపేక్ష విలువ అతనికి స్వప్రయోజనం కాకపోతే, నేను ఇందాక చెప్పానే ఆ వాక్యత తను చెప్పినట్టు, ఆ లీడర్ తను చెప్పినట్టు సూచించింది అదేగా అని చాకరీలు దేనికి అని మన క్వశ్చన్స్ ఏమైపోతున్నాయి? కాబట్టి విలువల్ని, లక్ష్యాలని సృష్టించుకోజాలదు. ఎక్కడి నుంచో ఎరువు తెచ్చుకున్నట్టు అనిపిస్తుంది మనకి. అవన్నీ ప్రకృతి సిద్ధాలే అని అపోహపడుతున్నాం, తర్వాత చర్చలకు ఉపక్రమిస్తున్నాం. అలాంటి వాళ్ళందరూ ఒంటరి తెగల తోడేళ్లు కారు. కొంతమంది తమ సైకో ఎపిస్టమోలాజికల్ లోతుల నుంచి చూస్తే విశ్వసనీయులైన వాళ్ళు, అంటే ప్రపంచాన్ని లోతుగా చూసిన వాళ్ళే. బిత్తరపోయిన ఘన మనస్తత్వ కారకులు, అంటే విభజించి చూస్తారనమాట. కానీ అందరూ భావన వ్యతిరేక మనస్తత్వం ఉన్నవాళ్లే. తమ మొత్తం దృష్టి అంతా తన మీదే ఉండి తనుగానే ప్రేమించబడాలని, తనగానే ముందుకెళ్లాలని అనుకునేవాళ్లే. ఇంకా తెగల ఒంటరి తోడేలకు వేరే స్వప్రయోజనం ఏముంటుంది చెప్పండి? కేవలం తాత్కాలిక పిచ్చి, వాళ్ళ ఇష్టాల్లో కాక అతను ఎరుకలో, అంటే మన దృష్టిలో ఉండేవి అతని తక్షణ సంవేదనలు మాత్రమే, తక్కినవేమీ ఉండవు. అతను ప్రజ్ఞా విలువలు, స్పిరిచువల్ వాల్యూస్ గురించి కానీ, తన వ్యక్తిగతంగా ఇష్టపడే, అభిమానించే విషయాల గురించి కానీ మాట్లాడినప్పుడు ఆ విషయాన్ని మీరు గమనించండి. ఆ అసభ్యత, ఆ సాధారణత తెచ్చుకున్న చెత్త మనల్ని షాక్కి గురి చేస్తాయి. కాబట్టి నేనేమంటానంటే ఎవరు తోడేలు, ఎవరు గొప్పవారు
అని మనం తెలుసుకోవాలి అంటే ముందు మన ఐడియాలజికల్ బిహేవియర్ అనేది మారాలి అంటుంది అయాన్ రాండ్. ఎప్పుడైతే మనం ఒక గంపగుత్తుగా, ఒక గుంపుగా ఎవరో ఒకరికే పట్టం కడుతున్నామంటే అది మన తప్పే. ఎప్పుడైతే మనం ప్రశ్నిస్తామో జవాబు మనకే దొరుకుతుంది. ఆ ప్రశ్న అయితే సూటిగానే ఉండాలి, లేదా నిర్మోహమాటంగా చెప్పేయాలి, లేదా ఆ అడిగిన దానికి విలువైన ఉండాలి. అలా కాకుండా వివక్ష ఉన్న ప్రశ్నలు, విచక్షణ లేకుండా అడిగే ప్రశ్నలు, అర్థం పర్థం లేని ప్రశ్నలకు జవాబులు దొరకవు. కాబట్టి ముందు మనం మారాలి. మనం మారాలంటే ఐడియాలజికల్గా మనం ఆలోచించగలగాలి. అప్పుడే భవిష్యత్తుకు పునాదులు వేస్తామంటుంది అయాన్ రాండ్. ఇది ఈరోజు పాడ్కాస్ట్. థ్యాంక్ యూ.